నా జీవితాన్నే కోల్పోయాను. సిద్ధార్థ, మై ఫ్రెండ్, ఆ రోజు నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నేను వ్యామోహంలో పడి చేయకూడని తప్పులన్నీ చేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తప్పించుకోవడానికి మాత్రమే కనిపించడం లేదు. మై డియర్ ఫ్రెండ్, ఆ రోజు నీ మాట విని నేను జరిగిందంతా నీతో చెప్పి అక్కడికి వెళ్లకుండా ఉంటుంటే ఈరోజు నా జీవితం మరోలా ఉండుండేది. నువ్వు వాడి పక్కన సెటిల్ అయ్యావా? లేక నుంచి టైం ఎంత అయిందో తెలుసా? చెప్పరా వీడికి. అమర్ వెళ్దారా? ఏ అమర్, వెళ్దాం పదరా, టైం అవుతోందిరా. పొద్దున్నే కోర్టుకు వెళ్ళాలి. రోడ్లో సీన్ క్రియేట్ చేస్తావేంటి? తెల్లారిపోబోతుంది అమర్. ఎస్, తెల్లారిపోతుంది. ఇంకాసేపు ఉంటే సూర్యుడు వచ్చేస్తాడు. ఆయన గుడ్ మార్నింగ్ చెప్పేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం తెల్లవాళ్ళు తాగుతూ కూర్చుంటావా? అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ఇంటికి ఎందుకు వెళ్ళనంటావు? చూడు, నా ప్రాబ్లం ఏంటో నాకు తెలిస్తే నేను ఇంటికి వెళ్ళి అందరిలాగే హాయిగా నిద్రపోయి కలలు కంటూ ఉండేవాణ్ణి. సారీరా, నా ప్రాబ్లం ఏంటో నాకు తెలియడం లేదు. నువ్వు ఇక్కడే చావు. వీడు చావని. రారా మనం వెళ్దాం. రా. అరే కాళ్ళు కూర్చోరా. వాడు ఇక్కడే చావని. మనం వెళ్దాం పద. రే అమర్, నువ్వు బాగుపడవరా. నువ్వంతే. నిన్ను చూసిన క్షణమే నా మనసు ఎందుకో పరవశించిపోయింది. ఇలాంటి అనుభూతి నాకు ఎప్పుడూ కలగలేదు. నా హృదయాన్ని ఇంతవరకు నేనెవ్వరికీ ఇవ్వలేదు. ఇవ్వడానికి అలాంటి వాళ్ళు తారసపడలేదు. నాకు పెళ్ళైపోయింది. అయితే మీలాంటి వాళ్ళ తోడు గాని స్నేహం గాని నాకు అవసరం లేదంటున్నాను. ఓహ్, అంటే మీరిప్పుడు చాలా సంతోషంగా ఉన్నారని నేను నమ్మాలంటారు. అది మీ ఇష్టం. అయినా నా విషయాలు మీకెందుకు? దాన్నే మానవత్వం అంటారు మేడం. సాటి మనిషి కష్టసుఖాలు తెలుసుకోవడంలో తప్పులేదనుకుంటాను. అన్నట్టు మీరు డ్రింక్ తీసుకుంటారా? మీకు వినిపించలేదా? నాకు పెళ్ళైపోయిందని చెప్పాను. నా భర్త భర్త ఏరి ఎక్కడున్నారు? ఆయనకి డ్రింక్ తెప్పించరా? ఆయన ఊళ్ళో లేరు. ఓ, అలాంటి భర్తలంటే నాకు చాలా ఇష్టం. ఆయన పర్మనెంట్ గా అక్కడే ఉంటే బాగుంటుంది. వారానికి ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు. ఓకే మేడం, నేను మీకు డ్రింక్ ఆఫర్ చేశాను. తీసుకుంటే సంతోషిస్తాను. నేను ఇక్కడ గంటన్నర సేపు ఉంటాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా కంపెనీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే, నేను తాగాలంటే సాఫ్ట్ డ్రింక్ తెప్పించండి. ఏ వెయిటర్, కమ్ హియర్. మీరు ఈ ఏరియా వాళ్ళు కాదనుకుంటాను. మీకెలా తెలుసు? అలా అనిపించింది. మిమ్మల్ని చూస్తుంటే చాలా రిచ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ కనిపిస్తున్నారు. am I right? మీరు బాడీని చాలా స్లిమ్ గా ఉంచుకున్నారు. ఎస్, కరెక్ట్ గానే గెస్ చేశారు. థ్యాంక్ యూ. ఓ గాడ్, నాకు ఓ తోడుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది. మీ బాడీని చూస్తుంటే నాలో ఏదో కోరిక రగులుతోంది. ఎవరినైనా పెళ్లి చేసుకోండి. పెళ్ళా? ఒక్క రాత్రి సుఖం కోసం పెళ్లి చేసుకోవాలంటారా? డ్రెస్ ఎంత పాడిపోయింది. అన్నట్టు ఇప్పుడు మేడం, మీ పేరు నేను తెలుసుకోవచ్చు?
బాత్రూమ్కి వెళ్ళి టిష్యూ పేపర్ తెచ్చేస్తారా ప్లీజ్? షూర్. ఐఎమ్ సారీ మై ఫ్రెండ్, నిన్ను వదిలిపెట్టను. నెవర్. హాయ్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? మీకోసం వచ్చాను. టైం వేస్ట్ చేసుకుంటున్నారు మీరు. మేడం, మాలాంటి వాళ్ళకి టైం అంత ముఖ్యమైనది ఏమీ కాదు. వెయిటర్, సార్. 1 స్మాల్ రమ్. అలాగే సార్. అమర్, వాళ్ళు ఎందుకు అలా వింతగా చూస్తున్నారు? వాళ్ళల్లో చాలా మంది నా ఎదురుగా కూర్చోవాలని ప్రయత్నించారు, కానీ నేను అనుమతించలేదు. మీ ఒక్కరికే ఆ అవకాశం దక్కింది. థ్యాంక్ యూ. విషయం అది కాదులేండి, మీ బట్టలు అలా ఉన్నాయి, అందుకే అలా చూస్తున్నారు. బట్టలా? బట్టల్లో విశేషం ఏముంది? డెఫినెట్గా ఉంది. ఈ బట్టల్లో మీ బాడీ ఉంది, అది అందంగా ఉంది. మీరు తరచూ ఇక్కడికి వస్తుంటారా ఒంటరిగా? ఎక్కడైతేనే, ఇంట్లో ఉన్నా ఒంటరిదాన్నే, ఎక్కడైనా ఒంటరిదాన్నే. ఓ, అంటే నాలాగా అనమాట, అనాథలాగా. నో, మా ఇంట్లో విండ్ చైన్స్ ఉన్నాయి, వాటితో నేను టైం పాస్ చేస్తూ ఉంటాను. వెంచాన్స్, మీ ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి మీరు వెతుక్కున్న మార్గం అదన్నమాట. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకసారి వాటిని చూడొచ్చా? నేను మీ ఇంటికి రావచ్చా? అంటే మీరు మా ఇంటికి రావాలనుకుంటున్నారు? ఆ, విండ్ చైన్స్ చూడటానికిగా? అవును, వాటి సవ్వడి వినడం కోసమే, వేరే ఇంకెందుకు కాదు. లేకపోతే నేను ఎందుకు రిస్క్ తీసుకుంటాను? రిస్క్ తీసుకోవడం అంటే భయమా? కావాలని ఎవరు వర్షంలో తడవాలనుకోరు కదా, ఈ రిస్క్ కూడా అటువంటిదే. అర్థమైందా? మీరేదో వింతగా ప్రవర్తిస్తున్నారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? దేనికి? చూడండి, నేను మా వారు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాం. నా గురించి మీ గురించి ఈ ఊరు వాళ్ళు తప్పుగా మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చూడండి మేడం, లోకులు కాకులు లాంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు. మనం వాళ్ళ మాటలు పట్టించుకున్నామంటే సుఖ సంతోషాలని కోల్పోతాం.
మీరు తెలివైన వారని నిరూపించుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ మేడం. వావ్, అచ్చం మా ఇల్లాగే ఉంది. అది సరే కానీ ఇంత పెద్ద ఇంట్లో పనివాళ్ళు కూడా లేకుండా మీరు ఒంటరిగా ఉంటున్నారా? ఒక పని మనిషి ఉంది, తన పని చూసుకుని వెళ్ళిపోతుంది. నేనంతగా పని వాళ్ళని నమ్మను. అన్నట్టు మీరు చైమ్స్ చూడడానికి వచ్చారు కదా? సారీ సారీ, చూద్దాం, అందుకే వచ్చాను. పదండి. ఆహా, సూపర్. చక్కటి సంగీతం, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. సంగీతం అంటే అంత ఇష్టమా మీకు? ఇంకా ఏమేమి ఇష్టం? మీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమైనవి. చైమ్స్లో చూశారు, ఇంటిని చూశారు, ఇక మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడేగా వచ్చాను. దయచేసి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మనస్ఫూర్తిగానే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారా? అవును, మనస్ఫూర్తిగానే అంటున్నాను. ప్లీజ్ గో. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలనన్న నమ్మకం మీకు లేదా? ఉంది, ఆ నమ్మకం నాకు పుష్కలంగా ఉంది. Open the door. Open the door.